హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము టీఎస్ఆర్జేసీ 2026 ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది బుక్లెట్ డి. మీరు ఏ బుక్లెట్ అయినా సరే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఆర్డర్లో ఉండవు. కాబట్టి మీరు క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ మార్క్ చేసుకోండి అండ్ మార్క్స్ కౌంట్ చేసుకోండి. ఇది పాలిసెట్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. లెట్ డిస్కస్ ద మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ ఫస్ట్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ 4 అంటే ఇక్కడ ఏపీ 4 ఇవ్వడం జరిగింది, బీపీ 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది, ఏసీ అంటే ఇది మొత్తం కలిపి 11 ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద సైడ్ బీసీ, మనము ఈ సైడ్ని కనుక్కోవాలి. ఇది చాలా సింపుల్ స్టూడెంట్స్. ఇక్కడ బీపీ 3 ఉంటే బీక్యూ కూడా 3 ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఎక్స్టర్నల్, మన 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇది ఒక తీరం కాబట్టి ఇది 3 ఉంటే ఇది కూడా 3 ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇది 4 ఉంటే ఇది ఎంత ఉంటుంది? ఇది కూడా 4 ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు టాంజెంట్స్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 4 ఉంటే ఇది 4. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 11, ఇది 4 అంటే ఇది 7 అవుతుంది. ఇప్పుడు ఇది 7 అయితే ఇది ఎంత ఉంటుంది? ఇది కూడా 7 ఉంటుంది. సో ఇక్కడ బీసీ అడిగాడు కాబట్టి బీక్యూ ప్లస్ క్యూసీ అంటే 3 + 7 = 10 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 10. So please give a like and hype the video, students. A bridge across a river makes an angle 45 degrees with the river bank. So ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఈ విధంగా మీరు చూడొచ్చు. 150 meters బ్రిడ్జ్ అంట. ఇక్కడ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద బ్రిడ్జ్. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ 150 ఇచ్చారు, విడ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటే మనం ఇది కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఏం చేయాలి అంటే మనము sin 45 తీసుకోవాలి. సో ఎందుకు సైన్ తీసుకోవాలి సార్ అని మీరు అడిగితే, ఎందుకంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఇవ్వడం జరిగింది అండ్ కనుక్కోమన్నది ఏంటి? రివర్ విడ్త్ అంటే ఆపోజిట్ టు యాంగిల్. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సైన్. కాబట్టి sin 45 ఈజ్ 1/√2. ఆపోజిట్ ఏమో లెంత్ ఆఫ్ ద రివర్ విచ్ ఈస్ బీసీ, హైపోటెన్యూస్ ఏమో 150 ఇవ్వడం జరిగింది. సో రెండు రేషియోస్ ఈక్వేట్ చేస్తే మనము క్రాస్ మల్టిప్లై చేయాలి. సో బీసీ ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు 150 × 150. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 150/√2. ఇక్కడ 150/√2 ఇవ్వలేదు కాబట్టి మనం ఎప్పుడు డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంటే మనం రేషనలైజ్ చేయాలి స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 150 × √2 ఈజ్ 150√2, √2 × √2 ఈజ్ 2. రేషనలైజేషన్ అంటే పైన కింద సేమ్ డినామినేటర్ ఏదైతే √2 ఉందో ఆ నెంబర్తోనే పైన కింద మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 2 1s are 2, 75 is 150. సో ఆన్సర్ 75√2 meters. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ABCD is a cyclic quadrilateral. Cyclic quadrilateral అంటే స్టూడెంట్స్ మనకి quadrilateral సర్కిల్ లోపల ఎడ్జెస్ ఆఫ్ ద quadrilateral సర్కిల్ లోపల టచ్ అవుతే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాము. సో ఇక్కడ ఈ రెండు ADBC ప్యారలల్ ఉన్నాయి, యాంగిల్ B 70 ఉంటే ఇది 110 ఉంటుంది. ఎందుకు సార్ అని మీరు అడిగితే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ సప్లిమెంట్ అంటే ఈ రెండు కలిపి 180 degrees ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. మనందరికి తెలుసు ట్రాన్స్వర్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రాన్స్వర్సల్ ఈజ్ 180 degrees. అంటే ఇది 110 ఉంటే ఇది ఎంత ఉండాలి? 70. ఇదే ఎందుకు అనుకోవాలంటే యాంగిల్ సి కనుక్కోమన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 70 degrees. Moving forward, a bag contains 54 marbles, ఈచ్ ఆఫ్ విచ్ బ్లూ గ్రీన్ వైట్. సో ఒక బ్యాగ్లో 54 మార్బుల్స్ ఉన్నాయి, అందులో బ్లూ గ్రీన్ వైట్ కలర్ మార్బుల్స్ ఉన్నాయి. ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎ మార్బుల్ అట్ ర్యాండమ్ ఈజ్ 1/3. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ గ్రీన్ మార్బుల్ ఈజ్ 4/9. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్. ఇక్కడ చూడండి, టోటల్ మార్బుల్స్ 54. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ బ్లూ మార్బుల్ ఎంత? 1/3. క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అంటే 1/3 ఆఫ్ 24 ఎంత? 18. సో బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ఎట్లా సార్ అంటే 4/9. ఇక్కడ రేషియో అయితే ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. అండ్ ఎన్ని మార్బుల్స్లో? 54 మార్బుల్స్లో 9 1s are 9, 9 6s are 54, 4 6s are 24. ఇక్కడ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయో తెలిసింది, గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయో తెలిసింది. మొత్తం 3 బాల్స్ బ్లూ గ్రీన్ వైట్ కనుక్కోవాలంటే 54లో నుంచి 2 తీసేస్తే మనకి 12 వైట్ మార్బుల్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 2, ఆన్సర్ 12. If the points m2, 2m + 1 - 3, 4, 5 are collinear, then the value of m. సో ఇక్కడ కొలీనియర్ అంటే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూసుకుంటాం ఫార్ములాలో, కోఆర్డినేట్ జామెట్రీలో. ఆర్ స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. ఈ రెండు చేసినా మనకి ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. స్లోప్ ఫార్ములా y2 - y1/x2 - x1. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏబీకి బీసీకి మనకి ఆన్సర్
23/2 వస్తుంది. లెటర్ క్రియేటివిటీలో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఓవెల్స్ అడుగుతున్నారు. ఓవెల్స్ అంటే AEIOU. ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఓవెల్స్ AEI, ఇక్కడ I. మొత్తం 4 ఓవెల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి? క్రియేటివిటీలో మొత్తం 10 లెటర్స్ ఉన్నాయి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓవెల్ ఈజ్ ఈక్వల్ టు 4/10. ఎందుకంటే ఓవెల్స్ ఈ వర్డ్లో 4 లెటర్స్ ఉన్నాయి అండ్ 10 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 4/10 ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 2s are 4, 2 5s are 10. సో ఆన్సర్ ఈస్ 2/5 విచ్ ఈస్ ఆప్షన్ 4. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నాట్ ఈ అంటే P ఆఫ్ నాట్ ఈ 0.015. P ఆఫ్ ఈ కనుక్కోమంటున్నాడు. ఇట్లా P ఆఫ్ ఈ, P ఆఫ్ నాట్ ఈ ఆర్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈ అడిగితే మనం 1లో నుంచి వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి స్టూడెంట్స్. సో 1 మైనస్ ఎప్పుడు అంతే, ఇదే రూల్, 0.15. సో 1లో నుంచి 1 అంటే ఇక్కడ 1.30 పెట్టుకున్నాను. 1.30 అన్న 1 అన్న ఒకటే కాబట్టి ఎందుకు 3 zeros పెట్టుకున్నారు సార్ అని మీరు అడిగితే 3 డెసిమల్ ప్లేసెస్ ఇచ్చారు కాబట్టి. సో 1.00 మైనస్ 0.015 ఆన్సర్ ఇస్ 0.985. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 2, ఆన్సర్ 0.985. In a family 4 children, the probability of having at least one girl. So 4 children lo oka family lo probability of getting at least one girl is 15/16 is the probability. సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఇక్కడ చూడండి. సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోమన్నాడు. ఈ సెంటర్ని కనుక్కోవాలి అంటే స్టూడెంట్స్ అండ్ 3 పాయింట్స్ ఇచ్చారు మనకి. 0 0 3 వర్టెక్సెస్ తీసుకుంటాం. మీకు ఇక్కడ 0 0 6 0 ఇచ్చారు కాబట్టి మనకి x యాక్సెస్లో ఉంటుంది అండ్ 0 4 అంటే y యాక్సెస్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 వర్టిసెస్ని మనము ట్రయాంగిల్ అయితే ఏర్పడింది. ఇక్కడ మనకు కనుక్కోమంటుంది ఏంటి అంటే సెంటర్ కనుక్కోమంటున్నాడు. సెంటర్ అంటే స్టూడెంట్స్ ఇది చూడండి, ఇది డయామీటర్ అవుతుంది మనకి. సర్కిల్ గీస్తే 3 వర్టెక్సెస్ టచ్ చేస్తూ ఒక సర్కిల్ గీస్తే ఇది డయామీటర్ అవుతుంది. డయామీటర్ అంటే మనం ఇది మిడ్ పాయింట్ ఆఫ్ C అండ్ A. ఏసీకి C మిడ్ పాయింట్ కనుక్కుంటే విచ్ ఈస్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 అంటే 6 + 0/2 అండ్ y1 + y2/2. x1 + x2/2, y1 + y2/2 ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను. సో 6 + 0 is 6, 6/2 ఎంత 3, 4/2 ఎంత 2. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈస్ 3, 2 విచ్ ఈస్ ఆప్షన్ 3. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనగానే డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. ఆల్రెడీ మీకు రివిజన్లో చెప్పాను. సో ఇక్కడ బిగ్గర్ సర్కిల్ రేడియస్ 5, ఎప్పుడు ఇది 5 బిగ్గర్ సర్కిల్ రేడియస్ ఇది ఉంటుంది. స్మాలర్ సర్కిల్ రేడియస్ 3, ఓకే ఒకటే ఉంటుంది. డయాగ్రామ్ ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి. ఇది 4 అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇది ట్రయాడ్స్లో 3 5 3 ఉంటే ఆటోమేటిక్గా ట్రయాడ్స్లో ఇంకొక నెంబర్ 4 ఉంటుంది కాబట్టి ఇది 4 ఉంటే ఇది కూడా 4 ఉంటుంది. ఎందుకంటే ఇది 3 5 అంటే 4. ఇక లెంత్ ఆఫ్ ద కార్డ్ అడిగారు కాబట్టి 4 + 4 ఎంత 8 centimeters. కరెక్ట్ ఆప్షన్ ఇది. The angle of elevation of a cloud from a point 60 meters above the lake. ఇది లేక్, ఓకే 60 meters above the lake, angle of elevation and depression 30 degrees 60 degrees ఉంటుంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, హైట్ ఆఫ్ ద క్లౌడ్ అడిగాడు. సో హైట్ ఆఫ్ ద క్లౌడ్ ఈస్ గివెన్. ఇక్కడ మనం ఇది చాప్టర్ ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 120 meters. A circus tent is cylinder up to height of 3 meters, a conical above it if the radius is 52.5. సో ఇక్కడ సిలిండర్ ఉంది, కోన్ ఉంది, ఓకే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటాము. ఇక్కడ ఏం అడిగాడు, ఏరియా ఆఫ్ ద కాన్వస్. ఏరియా ఆఫ్ ద కాన్వస్ కనుక్కోవాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇక్కడ రేడియస్ అయితే ఇవ్వడం జరిగింది, స్లాంట్ హైట్ ఇవ్వడం జరిగింది, హైట్ ఆఫ్ ద టెంట్ అంటే సిలిండర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము ఏరియా ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ చేస్తే మనకు ఆన్సర్ 9735 వస్తుంది స్టూడెంట్స్. √1 - cos θ by 1 + cos θ is cosecant θ minus cot θ. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో √1 - sin θ by 1 + సైన్లో ఇస్తే దానికి ఫార్ములా ఏంటి అంటే secant θ minus tan θ. ఇది సైన్లో ఇస్తే ఇది జనరల్గా ఇది బై హార్ట్ చేయాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4 cosecant θ minus cot θ. sin θ is equal to 3/5. Find tan θ plus secant θ whole square. tan θ ఫార్ములా మనకు తెలుసు, ఆపోజిట్ బై అడ్జసెంట్ ప్లస్ secant θ ఫార్ములా కూడా తెలుసు, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే తీసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ θ అనుకోవాలి. θకి ఆపోజిట్ ఎంత ఇచ్చారు, ఇక్కడ
సైన్ థీటా ఫార్ములా మనకు అందరికి తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ నంబర్ 3, హైపోటెన్యూస్ 5, ఆబ్వియస్లీ ఇది 4 ట్రయాడ్స్ ప్రకారం అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ బై, ఇక్కడ ఫార్ములాలు అప్లై చేద్దాం. tan ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి 3/4, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ కాబట్టి హైపోటెన్యూస్ 5 అండ్ అడ్జసెంట్ ఈస్ 4 కాబట్టి 5/4 హోల్ స్క్వేర్. LCM 4 ఉంటుంది స్టూడెంట్స్. సో 3 + 5 is 8, 8/4 హోల్ స్క్వేర్, 4 1s 4 2s అంటే 2 స్క్వేర్ ఈజ్ 4. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 2, ఆన్సర్ 4. A takes 10 days less than time taken by B to finish piece of work. If A and B together can finish it in 12 days, then time taken by B alone is. So answer ఇక్కడ ఈ క్వశ్చన్ కి 30. ఇన్కరెక్ట్ ఏంటి అడుగుతున్నారు. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ 1:3 రేషియో, ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్ 1. ఇది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి కరెక్ట్ వాటిని ఇగ్నోర్ చేద్దాము. tan స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఆన్సర్ -1. ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇది మనకి వన్ ఆఫ్ ద ఐడెంటిటీ 1 ఉంటుంది. ఇక్కడ రివర్స్ లో ఇచ్చారు కాబట్టి ఇది -1. సో log x into y is equal to log x plus log y, ఇది కూడా కరెక్టే. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో 1:3 అనేది రాంగ్ స్టూడెంట్స్. యాక్చువల్లీ సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ 1:2 రేషియో. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 1, ఆన్సర్ ఇది. సెంట్రాయిడ్ డివైడ్స్ మీడియన్ ఇన్ 1:3 రేషియో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ మ్యాచింగ్ అంటే ఇక్కడ మనకు మీన్, ఇది కొంచెం డౌట్ ఉంది స్టూడెంట్స్. ఫైనల్ కీలో ఫైనలైజ్ చేద్దాం, ఒకవేళ రాంగ్ ఉంటే మీకు మార్క్స్ వస్తుంది. మోడ్ అయితే క్విక్లీ క్యాలిక్యులేటెడ్, మీడియన్ అయితే రిలయబుల్ మెజర్మెంట్, ఇదే ఉండాలి. అంటే ఇక్కడ 1A 2C అనే ఆప్షన్ ఎక్కడ ఇవ్వలేదు, 1A 2C. సో ఇక్కడ మీకు మార్క్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను అనుకుంటున్నాను. సో ఫైనల్ కీ దగ్గర కన్ఫర్మ్ చేసుకుందాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 10th టర్మ్ అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. ప్రోగ్రెషన్ 3/6√3 36. ఇది జీపీ, ఎందుకు అంటే ఆర్ వాల్యూ A2/A1 అన్న A3/A2 అన్న సేమ్ వస్తుంది. ఇక్కడ సేమ్ వచ్చింది 2√3 అంటే ఆర్ వాల్యూ 2√3, ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, 10th టర్మ్ ఫార్ములా AR to the power of 10 - 1 9. సో ఇక్కడ 3 × 2√3 హోల్ పవర్ ఆఫ్ 9, ఎందుకు అంటే ఏ వాల్యూ ఇస్ 3, ఆర్ వాల్యూ 2√3. ఇక్కడ చూడండి మనము 2 పవర్ ఆఫ్ 9 గా ఈ 3ని అలాగే పెట్టుకుంటున్నాను, √3 పవర్ ఆఫ్ 9 గా రాసుకోవచ్చు. సో 2 పవర్ ఆఫ్ 9 ఇంటూ ఈ 3ని మనం అండర్ రూట్ గా తీసుకుంటే ఒక 3 √3 2 అవుతాయి స్టూడెంట్స్, అంటే 9 + 2 is 11. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 2 పవర్ ఆఫ్ 9 ఇంటూ √3 పవర్ 11. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద ఆన్సర్. Diameter of a metallic sphere is 6 centimeters. The sphere is melted and converted into uniform cross section of the wire. If the length of the wire is 36, then its radius will be, so చేసే స్టూడెంట్స్ మనకి 0.1 సెంటీమీటర్ వస్తుంది. 0.1 అన్న 1 మిల్లీమీటర్ అన్న ఒకటే కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1 millimeter. A cylindrical tank full of water is emptied by a pipe at the rate of 225 liters per minute. How much time will it take to empty off the tank if the diameter of the base is 3 meters, height is 3.5 meters? So calculate చేసే స్టూడెంట్స్ వాల్యూమ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ 55 minutes వస్తుంది. GCD of 16 and 108, LCM of 24 and 144 ని రెండింటిని యాడ్ చేయమన్నాడు. GCD of 16 108 ఎంత 4, LCM ఎంత 24 కి 144 కి 144. సో ఇక్కడ యాడ్ చేయమన్నాడు కాబట్టి 4 + 144 is 148. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2² × 37 వస్తుంది. సో 2² × 37 is the answer. A is equal to 2 power of 4 × 5² × 3². B is equal to 2³ × 5 power of 1 × 3² × 7. దెన్ జీసీడీ అడిగాడు కాబట్టి మనము 2 పవర్స్ లో రెండిట్లో ఏబిలో ఏదైతే తక్కువ పవర్ అది తీసుకోవాలి స్టూడెంట్స్. 2³ 2 పవర్ ఆఫ్ 4, 2³ లో 2³ తక్కువ పవర్, 5² 5 పవర్ ఆఫ్ 1 లో తక్కువ పవర్ 5 పవర్ ఆఫ్ 1, అండ్ 3² అండ్ 3³ లో తక్కువ పవర్ ఉన్నది 3², అండ్ ఇక్కడ 7 పవర్ ఆఫ్ 0 అన్నట్టు ఇక్కడ 7 ఎక్కువ ఉంది, ఈ 7 తీసుకోదు ఇక్కడ లేదు కాబట్టి. సో 2³ వాల్యూ ఇస్ 8, 5 పవర్ ఆఫ్ 1 5, 3² 9 కాబట్టి మూడుని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 360 వస్తుంది. ఆప్షన్ 3 ఆన్సర్ 360. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 5 సెట్స్ అయితే 5 ఎలిమెంట్స్ ఇచ్చారు ఒక సెట్లో, ఏ సెట్లో పవర్ సెట్ కనుక్కోమన్నారు. పవర్ సెట్ ఫార్ములా 2 పవర్ ఆఫ్ n స్టూడెంట్స్. n అనేది ఏంటి సార్ అని మీరు అడిగితే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలని అర్థం, విచ్ ఈస్ 32. కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ 32.
If A and B are two non-empty sets, then A minus B, B minus A are always disjoint set. ఇవి జాయింట్ సెట్ స్టూడెంట్స్, ఇవి డిస్జాయింట్ సెట్. సో ఎప్పుడు A minus B, B minus A నాన్ ఎంప్టీ సెట్ ఉంటే దే ఆర్ డిస్జాయింట్ సెట్ అని అర్థం. కరెక్ట్ ఆప్షన్ టు ఆన్సర్ డిస్జాయింట్ సెట్. log 2 power of x minus 1, log 2 power of x plus 3 are consecutive terms of AP. Then value of x. The question ke answer students, log 5 base 2. Alpha beta are the roots of quadratic equation ఇచ్చడం జరిగింది. Then value of alpha cube plus beta cube. మనకు తెలుసు స్టూడెంట్స్, మనకి alpha cube plus beta cube ఫార్ములా alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta. సో సమ్ ఆఫ్ జీరోస్, ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా మైనస్ బి బై ఏ, అండ్ ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా సి బై ఏ. సో ఇందులో అప్లై చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అంటే మైనస్ 4/2 విచ్ ఈస్ -2. ఇక్కడ -2 క్యూబ్ రాసుకుందాం, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా సి బై ఏ 7/2, ఆల్ఫా బీటా ఈజ్ 7/2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, సమ్ ఆఫ్ జీరోస్ -2 వచ్చింది కాబట్టి ఇట్లా రాసుకుందాం. -2 క్యూబ్ వాల్యూ ఈజ్ -8, e2 క్యాన్సిల్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 3 7s are 21, -8 ప్లస్ 21 ఈజ్ +13 స్టూడెంట్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ +13 ఆప్షన్ 2. మళ్ళీ జీరోస్ గురించి అడిగారు, కాకపోతే ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ జీరోస్కి -b/a, సమ్ ప్రోడక్ట్ ఈ విధంగా సమ్ ప్రోడక్ట్ ఇస్తే స్టూడెంట్స్ ఫార్ములా c/a, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా అయితే -d/a. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. -b/a ఇక్కడ చూడండి, ఇది a అంటే x³ కోషంట్ 1, b అంటే x² కోషంట్ విచ్ ఈస్ 3, అండ్ c అంటే x కోషంట్ విచ్ ఈస్ -4, d అంటే 5. సో ఫార్ములా -b/a అప్లై చేస్తే -3/1 వస్తుంది విచ్ ఈస్ -3, అండ్ ఇక్కడ సమ్ ప్రోడక్ట్ c/a ఫార్ములా కాబట్టి c ఎంత ఇక్కడ -4, c/a అంటే -4/1 -4. ఇలా ఫార్ములాలు అప్లై చేద్దాం స్టూడెంట్స్. సో ఇక్కడ -3² -2 ఇంటూ -4. ఇక్కడ చూడండి -3² వాల్యూ ఈస్ +9, మైనస్ ఇంటూ మైనస్ +2 4s are 8. సో 9 + 8 ఎంత 17. సో +17 is the answer which is option 2. Sum of two digits of a number formed interchanging of the digits is 132. If 12 is added to the number, the new number is 5 times the sum of digits. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 48 స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ 2 digits and the number interchange, ఇక 48 అనుకున్నాం కదా, ఈ క్వశ్చన్ చూసుకొని మనం ఆన్సర్ చూద్దాం. దీనికి రివర్స్ డిజిట్స్ చెప్పండి. 48కి రివర్స్ 84. సో 48 + 84 ఎంత 132 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అండ్ 12 ఈజ్ యాడెడ్ టు ద నంబర్. ఒకసారి చూద్దాం, నంబర్ ఇది కదా, 12 యాడ్ చేయండి ఎంత 60 వస్తుంది. సో ద న్యూ నంబర్ ఈజ్ 5 times ద సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేస్తే 12 వచ్చింది, 12 5s are 60. రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇంటర్చేంజ్ ఆఫ్ డిజిట్ సమ్ 132 అండ్ 5 times ద నంబర్ ఈజ్ 60 కాబట్టి 12 యాడ్ చేశాక ఈ క్వశ్చన్కి ఆప్షన్ 48 ఆప్షన్ 1. For what values of k will be the following system of equation of infinitely many solution? సో ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్, కండిషన్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. ఇక్కడ a1/a2 అంటే ఇక్కడ a1 అంటే ఫస్ట్ x కోషంట్ ఇక్కడ ఎంత 2/k+2 is equal to b1/b2 is 3/6. ఈ రెండు ఈక్వేట్ చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్, మనకి k వాల్యూ వస్తుంది. సో క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో 3 × k+2 is equal to 6 × 2. ఇక్కడ మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అవుతుంది. k+2 is equal to 12/3 which is 4. సో k+2 4 వచ్చింది మనకి. k is equal to +2 కూడా అక్కడ పంపిద్దాము, -2 అవుతుంది. సో ఆన్సర్ is 2 which is option 2. The number which exceeds its positive root by 20 అంటే దాని అర్థం ఎక్సీడ్ అంటే డిఫరెన్స్ స్టూడెంట్స్, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. √2 ఇచ్చారు. సో ఈ విచ్ ఈస్ 20. ఇక్కడ ఈ కండిషన్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 25. చూద్దాం అసలు 25 కరెక్టా కాదా అనేది చూద్దాము. లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను, క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 20 వస్తుందా లేదా మనకి క్రాస్ మల్టిప్లైషన్ చేస్తే. సో 25 - √25. సో √25 వాల్యూ ఎంత 5, 25 - 5 ఎంత 20 విచ్ ఇస్ RHS. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 25 ఆప్షన్ 2.
5 times the fifth term of AP. 5 times of fifth term అంటే 5 into A5 equal to 8 times the eighth term. 8 into A8. So then it's 0. Term is 0 అంటే అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ మనకి 13th term వస్తుంది స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ 13, ఆప్షన్ 4. 3 consecutive vertices of a parallelogram. ఇక్కడ ఇచ్చారు 4 వర్టెక్సెస్. 4th వర్టెక్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనము మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి స్టూడెంట్స్. మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ -B + B వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 32. If alpha beta are the roots of quadratic equation, then the equation whose roots are alpha square minus 1 and beta square plus 1 is, so ఈ question ki answer x square minus 50x plus 96, which is option 3. ఇవన్నీ చేయొచ్చు స్టూడెంట్స్, టైం కన్స్యూమ్ కాబట్టి మీకు ఆన్సర్ చెప్తున్నాను. If 3, 4, 5, -2 are the points of trisection. Trisection అంటే మనం 2 కండిషన్స్ లో చేయాలి. ఒకటి 1:2, 2:1. సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ 1, 10, 7, -8 వస్తుంది స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 3, ఆన్సర్ 1, 10, 7, -8. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ మనకి ఈ డైరెక్ట్ గా ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్ ప్రూఫ్ లో. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 1/p² = 1/a² + 1/b². ABCD is a trapezium in which AB is parallel to DC. If AB is equal to 2DC, the ratio of areas of these two triangles ఎంత అని అడుగుతున్నారు. Ratio of two triangles will be 4:1, option 4. Sorry, option 1. Triangle ABC లో AB is equal to AC, then AB² minus AD² ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 1 BD into CD. Which of the following statement is true in case of triangle? So this is the answer students. 3 times the sum of squares of the sides is equal to 4 times the sum of the squares of medians. ఈ మూడు మనకి ఫాల్స్ స్టూడెంట్స్. ఇది ఒకటి కరెక్ట్. ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఆన్సర్ ఇది. మూవింగ్ ఫార్వర్డ్. sin θ 9/41 cos θ tan θ. ఇంతకుముందు చూసాం కదా sin θ ఈ విధంగా ట్రయాంగిల్ వేసుకోవాలి. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ θ అనుకుంటే ఇది ఆపోజిట్ ఏమో 9, హైపోటెన్యూస్ ఏమో 41. ఆబ్వియస్లీ ట్రయాస్ ప్రకారం ఇది 40 అవుతుంది. cos θ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, tan θ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. అడ్జసెంట్ టు θ ఈజ్ 40 అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 41. ఆపోజిట్ θ ఈజ్ 9 అండ్ అడ్జసెంట్ ఈజ్ 40. ఇక్కడ మీరు చూసినట్టయితే AD బై BC ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో 1600/369 వస్తుంది. క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 3. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan 3x is equal to sin 45 into cos 45 plus sin 30, then x ఎంత అడుగుతున్నాడు. సో tan 3x ఇవ్వడం జరిగింది. sin 45 వాల్యూ ఎంత? 1/√2. cos 45 వాల్యూ కూడా 1/√2. ఓకే, మనకు టేబుల్ జాగ్రత్త చదువుకుంటే ఆన్సర్ వస్తుంది. sin 30 ఎంత? sin 30 ఈజ్ 1/2. సో tan 3x is equal to 1/√2 into 1/√2 ఎంత? 1/2. ఈ 1/2ని అలాగే రాసుకుంటున్నాం. హాఫ్ ఇంటూ హాఫ్ ఈజ్ 1 కాబట్టి tan 3x is equal to 1. అంటే మనకు tan లో ఎన్ని డిగ్రీస్కి 1 వస్తుంది స్టూడెంట్స్? ఆన్సర్ 45కి. అంటే 3x is equal to 45 degrees అని అర్థం. సో ఇక్కడ 3x is equal to 45. సో x కనుక్కోమన్నాడు కాబట్టి 45/3 which is 15 degrees. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 2 ఆన్సర్ 15. ఇది ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు స్టూడెంట్స్. sin A - B. సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? సో సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2 అంటే 30 డిగ్రీస్కి 1/2 కాబట్టి sin A - B 30 వస్తుంది. కాస్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? 60 డిగ్రీస్కి 1/2 కాబట్టి ఇక్కడ కాస్ తీసేసి A + B = 60 రాసుకోవాలి. ఎలిమినేషన్ మెథడ్ చూస్తే స్టూడెంట్స్ 2A is equal to 90, 30 + 60 90 కాబట్టి A is equal to 90/2 which is 45. ఇక్కడ అడిగింది ఏంటి? tan A అంటే tan 45 కనుక్కోవాలి మనం, ఎందుకంటే A వాల్యూ 45 వచ్చింది కాబట్టి. tan 45 వాల్యూ 1 కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1 ఆప్షన్ 4. మీడియం ఆఫ్ ఫస్ట్ 11 ప్రైమ్ నంబర్స్. మనకి ప్రైమ్ నంబర్స్ రాయాలి. ఫస్ట్ 11 ప్రైమ్ నంబర్స్ ఏంటి అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. So these are the
ఫస్ట్ 11 ప్రైమ్ నంబర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే 6 5 ఓకే 5 5. సో ఇక్కడ ఇది 13 ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 5 ఏమో ఇవి, లాస్ట్ 5 ఏమో ఇవి. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ విచ్ ఇస్ 13, ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూ ఈస్ 0? 0 ఎప్పుడు అవుతుంది అంటే స్టూడెంట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్లో ఈ యాంగిల్స్ వేరే వేరేగా ఉండాలి. ఇక్కడ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి కాదు, వేరే వేరేగా ఉండాలి. 90 - 39 is 51 కాబట్టి ఇక్కడ cos 51 - cos 51 వస్తుంది. cos 51 - cos 51 is 0 కాబట్టి క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ sin 39 - cos 51. నేచర్ ఆఫ్ ద రూట్స్ మనం ఫార్ములా b² - 4ac అప్లై చేయాలి. b అంటే ఎక్స్ కోషంట్ విచ్ ఈస్ -√3 హోల్ స్క్వేర్, 4a ఏమో √2, c ఏమో 5. సో ఇక్కడ 9 - 4 × 4 5 is 20. సో 20√2 ఈజ్ ఆబ్వియస్లీ మనకు నెగిటివ్ నెంబర్ వస్తుంది స్టూడెంట్స్, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తే అది నో రియల్ రూట్స్ అయినా లేకుంటే ఇమాజినరీ అయినా కరెక్టే. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ ఇమాజినరీ. sin θ + cos θ is equal to √2, tan θ + cot θ is equal to ఆన్సర్ 2 వస్తుంది స్టూడెంట్స్. While finding median of deviation method, assume mean is 55. అంటే ఏ ఇచ్చారు, FIDI ఇచ్చారు, FI ఇచ్చాడు, మీన్ కనుక్కోమన్నాడు. మీన్ ఫార్ములా a + సిగ్మా FIDI / సిగ్మా FI. ఇది ఫార్ములా యూజింగ్ మీన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఇక్కడ మీన్ ఏ ఇచ్చారు కదా స్టూడెంట్స్, మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏమో 55 ప్లస్ సిగ్మా FIDI ఏమో 350 / FI 70. సో 71 * 75 = 350 కాబట్టి 55 + 5 వచ్చింది మనకి. సో మీన్ ఈస్ 55 + 5 60 కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ 60. మోడ్ ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్. సో ఇక్కడ నాన్ లీప్ ఇయర్ అన్నా లీప్ ఇయర్ అయినా నంబర్ ఆఫ్ మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. సో జనవరిలో 31, తర్వాత ఫిబ్రవరిలో 28 నాన్ లీప్ ఇయర్ కాబట్టి. అండ్ ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే స్టూడెంట్స్ మనకి 31 డేస్ ఇన్ ఇయర్ ఉంది కాబట్టి 31 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 31 ఆప్షన్ 4. ఏ పాయింట్ P 17 15. ఇక్కడ 17 15 అని ఇస్తే స్టూడెంట్స్ ఫస్ట్ డయాగ్రామ్ మనకి ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. రేడియస్ కనుక్కోమంటున్నాడు, ఇది రేడియస్. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇవ్వడం జరిగింది 15, ఇది 17. రేడియస్ ఆబ్వియస్లీ యాజ్ పర్ ప్రయార్స్ 8 ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ 4 ఆన్సర్ 8. సో దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాథ్స్ ఆన్సర్ కి స్టూడెంట్స్. నేను ఫిజికల్ సైన్స్, బయాలజీ అలాగే ఇంగ్లీష్ కూడా అప్లోడ్ చేస్తాను. స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్. వీడియోని లైక్ అయితే హైప్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు.